అయితే మన కొండక్క ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, రైట్? ఈ స్టేట్మెంట్ ఒకసారి చూడండి. ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తా ఉంటాయి. మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తా ఉంటారు. ఏదన్నా మాకు ఒక న్యాయపరిశ్రమ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి. అది ఏమంటారు కొండా సురేఖ గారు, ఫైల్స్ వస్తూ ఉంటాయి మా దగ్గరికి, మంత్రుల దగ్గరికి. బేసిక్గా ఫైల్ వచ్చినప్పుడు మంత్రులు ఏం చేస్తారంటే పైసలు తీసుకొని కమిషన్లు తీసుకొని ఆ ఫైల్ని క్లియర్ చేస్తారు అని చెప్పింది. కానీ నేను అట్లా చేయను అని చెప్పింది. మంత్రులు ఏం చేస్తారంటే ఇట్లా చేస్తారు అని చెప్పింది. అంటే అంటే ఆమె ఏం చెప్పింది ఇండైరెక్ట్గా, మా కాంగ్రెస్ మంత్రులు పైసలు తీసుకొని ఫైల్ క్లియర్ చేస్తున్నారు అని చెప్పింది. ఇండైరెక్ట్గా ఆమె చెప్పిన మాట అదే. దాంతో మొత్తం దుమారం రేగింది. కిషన్ రెడ్డి స్పందించిండు, మిగతా వాళ్ళందరూ స్పందించిండు. దాని మీద స్పందించి కొండా సురేఖ వాస్తవాలు ఒప్పుకున్నది, నిజంగానే కాంగ్రెస్ మంత్రులు ఇదే పని చేస్తున్నారని చెప్పేసి అందరూ మాట్లాడారు. దాంతో నాలుగైదు సరుచుకొని మళ్ళీ ఏమంటుంది చూడండి, ఇది కాదు ఏది ఇంకొక బయట ఉంటుంది, ఎక్కడ పోయింది అది లేదా, నా మాటలను వక్రీకరించిరు అని చెప్తుంటుంది. ఇవన్నీ బయటకు వచ్చేసరికి నా మాటలను వక్రీకరించిరు, నేను అట్లా మాట్లాడలేదు, ఎవరెవరో ఏది అనుకొని పెట్టిరు అని చెప్పేసి మళ్ళీ మాట మార్చింది అక్క. సో ఇట్లా ఈ రకంగా కొండా సురేఖ గారు రోజు ఒక కామెడీ చేస్తారు. మన అయితే ఏకంగా మాట్లాడినటువంటి హిందీ ఇంగ్లీషు ప్రజలు నవ్వలేక సచ్చిరు. ఇది where tradition meets progress, that is why we all are Telangana Ajaye some name was kept. I congratulate all of you and all the best. तेलंगाना जरूर आना, ये हमारा सिंबल है. और I want to congratulate all the participants and I am telling all the best to సో ఇట్లా కామెడీ చేసుకోవడానికి వస్తుంది అక్క.